డాక్టర్ దాసోజీ శ్రవణ్ ఎమ్మెల్సీ గారు, మన్నె క్రిషాంగ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, అభిలాష్ గారు, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి గారు అందరం కలిసి కొత్వాల్గూడ అనే గ్రామానికి పోయినాం. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పట్టపగలే గుట్టలనన్నింటినీ కూడా పిండి చేస్తూ అక్కడి నుండి మొత్తం కూడా కంకర తయారు చేస్తూ అక్రమంగా జీవో 111ను హైకోర్టు ఆర్డర్లను ఎన్జిటీలను ఉల్లంఘించి పట్టపగలే వాళ్ళు క్రషర్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు. ఈ తెలంగాణలో అందరూ క్రషర్లకు కూడా మీరు నోటీసులు ఇచ్చిండ్రు. మీరు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉందా, మైనింగ్ లైసెన్స్ ఉందా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా లేదా, మీరు గవర్నమెంట్కు పన్ను కట్టినరా లేదా, సినరేజ్ ఛార్జ్ కట్టినరా లేదా, ఇవన్నీ అడుగుతున్న మీరు పొంగులేటి గారికి మాత్రం ఎర్ర తివాచి పరిచి మరి రాయల్ వెల్కమ్ చెప్పి దోపిడీ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎన్ని వందల కోట్ల రూపాయల విలువైన కంకరను దోచుకుంటా ఉంది రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇంకా గమ్మత్ ఏందయ్యా అంటే, మేము పోకముందేమో ఆ కంటైనర్ల మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ అని రాసిండ్రు. మేము వస్తున్నామని తెలుసుకునే లోపలనే మొత్తం కూడా వాటి మీద నీలి రంగుతో రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డు చెరిపేసిండ్రు. అయ్యా పొంగులేటి గారు, మీరు తప్పు చేయకపోతే ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డును మొత్తం కూడా బ్లూ పెయింట్తోని మాస్క్ చేసిండ్రు చెప్పండి. ఇంకా రెండో విషయం, వరంగల్ ప్రజలకు మరి ముఖ్యంగా మానుకోటలో ఇలా మంత్రి గారిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. మానుకోటలో ఉండే ప్రజలను నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడనే పక్కనే ఉండే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో ఖమ్మం పక్కనే ఉండే వెలుగుమట్ల గ్రామంలో దాదాపు 2000 కుటుంబాలను రోడ్డు మీద పడేసిండు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇదే తుమ్మల నాగేశ్వరరావు, ఇదే మల్లుపట్టి విక్రమార్క. ముగ్గురు మంత్రులు కలిసి దాదాపు 2000 మంది పేద ప్రజల ఇండ్లన్నీ కూడా 4000 మంది పోలీసులను పెట్టి పచ్చగా బతుకుతున్న ఇళ్లల్లో భూదాన్ భూముల్లో బతుకుతున్న ఈ పేద ప్రజలందరూ ఇండ్లు గూలగొట్టి దాన్ని మరో గాజాగా మార్చి వాళ్ళని నాశనం చేసిండ్రు. ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు మానుకోటకు వచ్చి అక్కడ పేద ప్రజల ఇళ్లలో ధ్వంసం చేసి నేలమట్టం చేసి వాళ్ళను పెయిడ్ బ్యాచ్ అని, పేదోళ్ళనే ల్యాండ్ మాఫియా అని, అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఈరోజు మానుకోటకు వచ్చి మాకు ప్రజాపాలన గురించి చెప్తారా, మాకు ప్రగతి ప్రణాళిక గురించి చెప్తారా? మొత్తం నవ్వుతున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు మర్చిపోలేడు శ్రీనివాసరెడ్డి గారు. ఇంకా మీరు హైదరాబాదు మహానగరంలో మీ అబ్బాయి అధినేతగా ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ 300 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేయడానికి పోతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మీ కంపెనీ మీద కేసు అయితే ఆ ఇన్స్పెక్టర్ను రాత్రికి రాత్రే మీరు ట్రాన్స్ఫర్ చేయించిండ్రు. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఆదివాసీ వీరవనితల దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల కాంట్రాక్ట్ తీసుకొని అవి కూడా నాసిరకం పనులు చేసిండ్రు మీరు. అదేవిధంగా భూభారతి పెద్ద కుంభకోణం జరిగింది. జనగామలోనే బయటపడ్డది ఆ కుంభకోణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే జనగామ జిల్లాలో ఆ కుంభకోణం బయటపడ్డది. 100 కోట్ల రూపాయల కుంభకోణం మీ సేవా కేంద్రాలుగా జరిగింది. మరి ఇవన్నీ మీరు చేసి ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మీ వల్ల ప్రగతి కుంటుపడ్డది. ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ప్రతిరోజు కూడా పేద ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. అయినా ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని ఇలా మానుకోటకు వచ్చి మేము ప్రజాప్రభుత్వం అని ఎట్లా చెప్తా ఉన్నారు? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక రెండో విషయం, ఇక ఈ కాంగ్రెస్